ఈ వీడియోలో మనం సోర్సెస్ ఆఫ్ వాటర్ గురించి తెలుసుకుందాం. వాటర్ సోర్సెస్ని క్లాసిఫై చేస్తే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సర్ఫేస్ సోర్సెస్, ఇంకోటి గ్రౌండ్ వాటర్ సోర్సెస్. సర్ఫేస్ సోర్సెస్ని ఫర్దర్గా క్లాసిఫై చేస్తే రివర్స్, స్ట్రీమ్స్, పాండ్స్, లేక్స్, రిజర్వాయర్స్ వస్తాయి. ఈ వీడియోలో మనం రివర్స్, స్ట్రీమ్స్, పాండ్స్, లేక్స్ గురించి తెలుసుకుందాం. రిజర్వాయర్స్ని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో మొదటిది స్ట్రీమ్. స్ట్రీమ్ అంటే మౌంటైన్స్లో రన్ ఆఫ్ వాటర్. జనరల్గా రెయినీ సీజన్లో ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ స్ట్రీమ్స్లో చూస్తాం. అవి సమ్మర్ సీజన్లో డ్రై అయిపోతాయి. అలాంటి స్ట్రీమ్స్ని రెయినీ స్ట్రీమ్స్ అంటాం. జనరల్గా స్ట్రీమ్ వాటర్ క్వాలిటీ బాగుంటుంది. ఫస్ట్ రన్ ఆఫ్లో కొంచెం ఇంప్యూరిటీస్ ఉంటాయి. అదర్వైజ్ వాటర్ హిల్లీ ఏరియాస్లో ఉన్న విలేజెస్కి సప్లై చేయొచ్చు. ఇంకొకటి రివర్స్. రివర్స్ ఆరిజిన్ ఎప్పుడూ హిల్స్లోనే ఉంటుంది. అది కూడా లార్జ్ నెంబర్ ఆఫ్ స్ట్రీమ్స్ కలిస్తే. మౌంటైన్స్లో ఉన్నప్పుడు రివర్లో వాటర్ క్వాంటిటీ తక్కువగానే ఉంటుంది. వాటిని స్మాల్ రివర్స్ అంటాం. కానీ రివర్ ముందుకు ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో అవుతున్నప్పుడు ఎక్కువ స్ట్రీమ్స్ కలుస్తున్నప్పుడు క్యాచ్మెంట్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది, క్వాంటిటీ కూడా పెరుగుతుంది. అందుకనే ప్రీవియస్గా కమ్యూనిటీస్ ఎక్కువ రివర్ బ్యాంక్స్లో ఎస్టాబ్లిష్ అయ్యేవి. ఇంకొక సోర్స్ వచ్చేసి ఇప్పుడు లేక్స్. లేక్స్ అంటే మౌంటైన్స్లో న్యాచురల్గా ఫామ్ అయిన బేసిన్స్. అందులో కలెక్ట్ అయ్యే వాటర్ని లేక్ అంటాం. లేక్ వాటర్ తాలూకా క్వాంటిటీ లేక్ బేసిన్ మీద కానీ, బేసిన్ తాలూకా కెపాసిటీ మీద కానీ, క్యాచ్మెంట్ ఏరియా కానీ, యాన్యువల్ రెయిన్ఫాల్ మీద కానీ, పోరోసిటీ మీద కానీ డిపెండ్ అయ్యి ఉంటుంది. లార్జ్ లేక్స్లో క్వాలిటీ ఆఫ్ వాటర్ బాగుంటుంది. స్మాల్ లేక్స్లో అంత క్వాలిటీ ఉండదు. తర్వాత వచ్చే సోర్సు పాండ్స్. పాండ్స్ అంటే ప్లెయిన్స్లో డిప్రెషన్స్ వల్ల ఫార్మ్ అయిన వాటర్ బాడీ. అంటే మౌంటైన్స్లో లేక్స్లా అన్నమాట. జనరల్గా రెయినీ సీజన్లో వాటర్ డిప్రెషన్లో కలెక్ట్ అవుతుంది. పాండ్స్లో వాటర్ తాలూకా క్వాలిటీ కూడా తక్కువే. సో పాండ్ వాటర్ని సప్లై పర్పస్ కోసం యూస్ చేయం జనరల్గా.